వివరాలు చూద్దాం. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం కొనసాగుతోంది. దాదాపు గంటకు పైగా కొనసాగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించాయి. అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్తో పాటు ఎన్డీఏలోని ఇతర భాగస్వామి పక్షాల నేతలు హాజరై ప్రభుత్వ ఏర్పాటు సహా కీలక అంశాలపై చర్చించారు. మరి కాసేపట్లో ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. మోదీ, చంద్రబాబు, నితీష్ కుమార్ రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం కొనసాగుతోంది. దాదాపు గంటకు పైగా కొనసాగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించాయి. అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్తో పాటు ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాల నేతలు హాజరై ప్రభుత్వ ఏర్పాటు సహా కీలక అంశాలపై చర్చించారు. మరి కాసేపట్లో ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. మోదీ, చంద్రబాబు, నితీష్ కుమార్ రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసిందా? ఎవరెవరు రాష్ట్రపతిని కలవబోతున్నారు? ఎప్పటిలోగా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది? ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ సమావేశం ముగిసింది. ఎన్డీఏ సమావేశం ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం సుమారు గంట సేపు జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ మిత్రపక్షాలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే గతంలో జరిగినటువంటి సమావేశాలకి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సమావేశాలకి కొంత భిన్నమైనటువంటి వాతావరణం ఉందనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధాని మోదీ పక్కనే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే వీళ్ళ ముగ్గురు ప్రధానికి ఎడం వైపున కూర్చున్నారు. ప్రధాని కుడి వైపున బీజేపీ నేతలు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు కుడి వైపున కూర్చొన్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలంతా వారికి ఎదురుగా కూర్చోవడం జరిగింది. అయితే ఇంతకుముందు ఇటువంటి ఎన్డీఏ సమావేశాలు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యేకంగా సొంతగా మెజార్టీ రాని నేపథ్యంలో ఇక బీజేపీ పక్ష నేతలంతా కూడా తమ పక్ష నేతను ఎన్నుకొని రాష్ట్రపతికి తమ లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానిగా మోదీని ఈ యొక్క భాగస్వామ్య పక్షాలంతా అంగీకరించి ఆ మేరకు ఒక లేఖను రాష్ట్రపతికి అందజేశారు. కొద్దిసేపటి రాష్ట్రపతికి లేఖను కూడా అందజేసినట్లుగా మనకు సమాచారం. అయితే ఈ రోజు కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రాలేదన్నదే మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఎవరెవరు ఈ యొక్క కేబినెట్ లో ఉంటారు అన్న అంశం పైన అయితే ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పార్టీలకు సంబంధించి అంటే మిత్రపక్షాలకు సంబంధించి ఈసారి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఒకవేళ సీట్లు కేటాయిస్తే ఏ ప్రాతిపదికన కేటాయించాలి, దానికి ఏ ఫార్ములా ఉండాలి అనేది రేపు నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఆ తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నది చెప్పిన తర్వాత అప్పుడు ఎన్ని శాఖలు, తర్వాత ఏ శాఖలు అన్నది కూడా తర్వాత నిర్ణయించే అవకాశం ఉంటుంది. 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రేపు 7వ తేదీన ఈ యొక్క బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోబోతున్నారు. ఇంకా ఆ తర్వాత 8వ తేదీన రాష్ట్రపతిని కలిసి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 8వ తేదీ మళ్ళీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీకి రాబోతున్నారు. 9వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కూడా ఇటు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు, ఎన్డీఏ పక్ష నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు మాత్రం శాఖల గురించి కానీ ఇతర మంత్రిత్వ శాఖల గురించి కానీ ఎవరెవరు ఇందులో భాగస్వాములు అవుతారు, తర్వాత ఎన్ని సీట్లు అన్న దానిపై అయితే ఈ రోజు చర్చ జరగలేదన్నది మనకు తెలుస్తుంది. అయితే జనరల్ గా ఈ యొక్క జనరల్ ఎలక్షన్ గురించే
ఎన్నికలు జరిగినటువంటి తీరు, ఆ తర్వాత ఆయా పార్టీలు సాధించినటువంటి విజయాలు, వీటన్నిటిపైనే ఈ రోజు ప్రముఖంగా చర్చ జరిగింది. ఏపీలో ఘన విజయం సాధించినటువంటి చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం. కృష్ణ, ఈ సమావేశం తర్వాత మళ్ళీ ఏమైనా భాగస్వామ్య పక్షాలతో పాటు కాకుండా ప్రత్యేకంగా మోదీతో, అమిత్ షాతో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భేటీ అయ్యే అవకాశం ఉందా? రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించడానికి చాలా విషయాలు మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి మాట్లాడాలని కోరుకుంటున్న నేపథ్యంలో అలాంటి వాతావరణం ఏమైనా కనిపిస్తోందా అక్కడ? ముందుగా ఆ విధంగానే మాట్లాడాలనుకున్నారు. ఈ సమావేశం తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ప్రధాని మోదీ, అదేవిధంగా అమిత్ షాలతో కూడా సమావేశం కావాలనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు ఏమి ఇంకా ఖరారు కాలేదు. కానీ ప్రస్తుతానికైతే ఆ భేటీ ముగిసిన తర్వాత బీజేపీ నేత, ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు చూసినటువంటి నేత పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం పీయూష్ గోయల్ నివాసంలో చంద్రబాబు నాయుడు, పీయూష్ గోయల్ చర్చలు జరుపుతున్నారు. బహుశా పీయూష్ గోయల్ ద్వారానే తన మనసులోని మాట, అంటే తెలుగుదేశానికి సంబంధించి మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గంలో తెలుగుదేశానికి ఎన్ని సీట్లు ఇస్తారు అన్న అంశాలన్నీ కూడా బహుశా ఆయనతో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సీఎం మోదీతో కానీ లేకపోతే అమిత్ షాతో కానీ భేటీ అయ్యే అవకాశాలు లేవు అనేది మనకు తెలుస్తుంది. పీయూష్ గోయల్ సమావేశం తర్వాత మళ్ళీ ఇటు హైదరాబాద్ కి ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళబోతున్నారు. స్వామి, మరి కృష్ణ, మరి ఏదైతే ఎన్డీఏ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందా? ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని ఒక లెటర్ ఇస్తారు కదా, ఇచ్చే అవకాశం ఉందా ఈరోజు? నిజానికి ఈ రోజు ఇందాక జరిగినటువంటి ఆ సమావేశం తర్వాతనే రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క లేఖను అందజేయాలనుకున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి కొంతమంది భాగస్వామ్య పక్షాలు మాత్రమే కొంతమంది వెళ్ళి కలిసి రాష్ట్రపతిని కలిసి ఈ లేఖను ఇచ్చినట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం. కొద్దిసేపు క్రితం కుమారస్వామి, ఎవరైతే భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి జేడీఎస్ కుమారస్వామి ఉన్నారు, కుమారస్వామి ఒకరిద్దరికి ఫోన్ చేసి రాష్ట్రపతికి లేఖను అందజేశాం, మేము మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోతున్నాం, నేనైతే ఖచ్చితంగా కేబినెట్ లో ఉంటున్నానని కూడా కుమారస్వామి చెప్పినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా రాష్ట్రపతిని కలిసినట్టుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. రాష్ట్రపతిని కలిసిన తర్వాత మళ్ళీ ఏమైనా భాగస్వామ్య పక్షాలతో భేటీ ఉండే అవకాశం ఉందా? ఈ రోజుకైతే భాగస్వామ్య పక్షాలతో భేటీ ముగిసిందనే చెప్పొచ్చు. భాగస్వామ్య పక్షాలతో ఈ రోజు జరిగినటువంటి 40 నిమిషాల సమావేశంలో మొత్తం అన్ని ఈ రోజు ఈ యొక్క ఎన్డీఏ ఏర్పాటు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా అందులో చర్చించారు. తర్వాత జనరల్ ఎలక్షన్ జరిగినట్టు తీరు, వీటన్నిటి చర్చించారు. అయితే మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి అంశం మాత్రం వీటి మధ్య చర్చకు రాలేదు అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి బయట వస్తున్నటువంటి సమాచారం అంటే ఎవరెవరు ఎన్నెన్ని పార్టీలు, అంటే టీడీపీ కాదు కానీ మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు అయితే తమ మనసులోని భావాలను బయట పెడుతున్నారు. ఏక్నాథ్ షిండే ఏకంగా 2 కేబినెట్ పోస్టులు, 2 MOSలు కావాలని కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చిరాగ్ పాస్వాన్, బీహార్కి చెందినటువంటి భాగస్వామి పక్ష నేత చిరాగ్ పాస్వాన్ కూడా తన కేబినెట్ లోకి రావాలనుకుంటున్నారు. జేడీఎస్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేబినెట్ లోకి రావాలనుకుంటున్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులోని మాటలను బయట పెట్టారు. కానీ తెలుగుదేశం విషయానికి వస్తే మాత్రం ఇంకా తెలుగుదేశం ఎన్ని స్థానాలు కోరుకుంటుంది, ఎన్ని స్థానాలు బీజేపీ ఇవ్వాలనుకుంటుంది, వీటన్నిటిపై మాత్రం ఇంకా చర్చలు అయితే సాగలేదన్నదే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇక్కడ 9వ తారీఖున ముహూర్తం పెట్టడం జరిగింది, దానికి సంబంధించి ఏమైనా పలువురు నేతలకు ఇన్విటేషన్ ఇస్తారు, రమ్మని ఆహ్వానిస్తారు అని చెప్పి అనుకున్నారు. దానికి సంబంధించి ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చే అవకాశం ఉందా ఈరోజు? ఖచ్చితంగా స్వామి, ఈ రోజు కొంతమంది, అంటే ఈ ప్రధాని మోదీ నివాసంలో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలోనే ఈ యొక్క కొంతమంది నేతలు కలిశారు. వాళ్లకు వ్యక్తిగతంగానే చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమందిని కలిసి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. సో ఈ రోజు సమయం ఉంటే ఈ రోజు కొంతమందిని ఆయన కలిసే అవకాశం ఉంది. లేదంటే మరి కొంతమందిని 8వ తేదీ ఎటు
ఇక్కడ కేంద్ర ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తున్న నేపథ్యంలో ఆ రోజు కలిసి మిగతా వారికి కూడా ఆయన కొన్ని ఇన్విటేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్ష నేతలందరికీ కూడా ఈ రోజు ఆయన స్వయంగా వ్యక్తిగతంగానే ఆయన ఆహ్వానించారు. ప్రధాని మోదీని కూడా రావాలని కోరారు. ప్రధాని మోదీ కూడా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. అమిత్ షా, అదేవిధంగా ఏదైతే రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, తర్వాత చిరాగ్ పాస్వాన్ మిగతా నేతలందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ కూడా రావడానికి అంగీకరించినట్లుగానే మనకు సూచన వర్గాలు చెల్తున్న సమాచారం. కానీ కేబినెట్ భర్తలకు సంబంధించి మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్చ వీళ్ళ మధ్య ఈ రోజు జరగలేదు. కాకపోతే అది అనఫిషియల్ గా కూడా కొంతమంది నేతల ద్వారా జరిగే అవకాశం ఉంటుంటే ఇది ప్రధాని మోదీ ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే జేపీ నడ్డా లేదా అమిత్ షా ద్వారా ఈ చర్చలు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నారు. కృష్ణ, టీడీపీకి గతంలో కంటే ఈసారి ముఖ్యమైనటువంటి భాగస్వామిగా ఎక్కువ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందా? అలాగే పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది జాతీయ రాజకీయాల్లో? ఖచ్చితంగా స్వామి, ఈసారి మాత్రం టీడీపీ అదేవిధంగా జనసేన మాత్రం కీలక పాత్రలను కేంద్రంలో పోషించే అవకాశం ఉంది. అయితే కొంతమంది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా కేంద్రం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కొన్ని పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేస్తే వీటన్నిటిని బార్గెన్ చేయడానికి కొంత అవకాశం ఉండదు. కాబట్టి బయట నుంచి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని కూడా పరిశీలించాలని కొంతమంది చంద్రబాబు నాయుడికి సూచించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? కేంద్ర మంత్రివర్గంలో చేరకుండా గతంలో బాలయోగి ఏదైతే వాజ్పేయి హయాంలో బాలయోగిని స్పీకర్ గా చేసి బయట నుంచే మద్దతు ఇచ్చినట్లుగా ఇప్పుడు కూడా అదే విధంగా ఏమైనా చేసే అవకాశం ఉందా? కేవలం స్పీకర్ పోస్ట్ మాత్రమే తీసుకొని బయట నుంచి మద్దతు ఇవ్వాలని ఒక ఆలోచన అయితే ఉంది అన్నది కూడా తెలుస్తుంది. అయితే అది ఫైనల్ కాదు, కాకపోతే అదొక ఆలోచన. ఒకవేళ కొంత రెండు కేబినెట్ పోస్టులు, 2 MOSలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఒకవేళ ఆ విధంగా నలుగురిని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటే ఎవరిని తీసుకోవాలి అవన్నీ కూడా కొంత తర్వాత ఆలోచన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కేబినెట్ లోకి ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలనుకున్నారు. కేబినెట్ లోకి చేరాలా లేదా చేరితే బయట నుంచి అంటే స్పీకర్ మాత్రమే తీసుకొని మిగతా బయట నుంచి సపోర్ట్ చేయాలా, లేకపోతే ఎన్ని పదవులు పోతే బాగుంటుంది, మనకున్న టీడీపీకి జనసేనకు ఉన్నటువంటి సంఖ్యను బట్టి ఎన్ని సీట్లు ఇస్తారు. జనసేనకి అయితే 2 ఉన్నాయి కాబట్టి ఒక్కో పార్టీకి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి జనసేనకి అయితే 1 సీటు దక్కే అవకాశం ఉంటుంది కేబినెట్ బెర్త్ MOS కానీ కేబినెట్ కానీ. ఇక టీడీపీకి అయితే మాక్సిమం 4 లేదా 5 దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఆ విధంగా బార్గెన్ చేస్తారా, లేకపోతే మంత్రి పదవులు వద్దని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసమే బయట కేబినెట్ బయటనే ఉండి బార్గెన్ చేస్తారన్నది కూడా చూడాల్సింది. దానికి సంబంధించి ఇంకా చంద్రబాబు నాయుడు మైండ్ మేకప్ చేసుకున్నట్టుగా లేదు అన్నది మనకు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్.